పరిశ్రమలు ఐటీ శాఖ మార్చులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ట్రాన్స్పోర్ట్, బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మరియు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మాజీ మంత్రులు కూడా పెద్దలు శ్రీ హనుమంతరావు గారు, అట్లాగే రాష్ట్ర సాంస్కృతిక అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ అలేఖ్య గారు, మరో రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు, ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సుకేష్ రెడ్డి గారు, సెక్రటరీ బిఎన్ రాజశేఖర్ గారు, ట్రెజరర్ డాక్టర్ సంజీవ్ కుమార్ గారు, ఇతర కార్యవర్గ సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడానికి ఇక్కడ విచ్చేసినటువంటి స్నేహితులకి, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులకి, మిగతా ప్రతినిధులకి, పత్రికా విలేకరులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక అతిపెద్ద ఉత్సవం అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. 1938లో మొదలైనటువంటి ఈ ఎగ్జిబిషన్ సొసైటీ ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనతో మొదలైనటువంటి కార్యక్రమం. ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ ఆ రోజు చదువుకున్న తర్వాత ఈ సొసైటీకి మేము ఏదో చేయాలనేటువంటి తలంపుతో మొదలుపెట్టినటువంటి ఈ సొసైటీ, అందులోంచి కొద్దిమంది ఎకనామిక్ సొసైటీగా, ఆ తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీగా ఏర్పాటు చేసుకొని పబ్లిక్ గార్డెన్స్ లో మొదలైనటువంటి సొసైటీ ఈ పరిసర జిల్లాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ప్రతి పరిశ్రమలకు సంబంధించి ఆర్టిజన్స్, చేతి వృత్తుల వారు కూడా చేసేటువంటి అన్ని ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించుకొని ఆ ప్రదర్శన ద్వారా ప్రజలకి ఉత్పత్తులు అయినటువంటి వస్తువుల్ని అమ్మకానికి కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో ఈ ఎగ్జిబిషన్ సొసైటీ మొదలైంది. అలా మొదలైనటువంటి సొసైటీలో ఇది కేవలం ఏదో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ మాత్రమే కాదు. ఇక్కడ అనేక రకాలైనటువంటి సంస్కృతుల మేలు కలయికగా విభిన్న సంస్కృతులు, విభిన్న ఉత్పత్తులు, విభిన్న చేతి వృత్తిదారులు అందరూ ఇక్కడికి వచ్చి వారు ఉత్పత్తి చేసిన వస్తువులతో పాటు వాళ్ళ కళా నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించడానికి, మమేకం కావడానికి కూడా ఒక సెంటర్ గా ఇది ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతూ వచ్చింది. సరే, రాను పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ గార్డెన్స్ నుంచి దీన్ని ఇంకా పెంచాలనేటువంటి ఆలోచనతో 1936లో ఈ ప్రాంతం అలాట్ చేస్తూ వారికి ఫర్మానా ఇచ్చినప్పటికీ తిరిగి 1949లో పూర్తిగా ఈ ప్రాంతానికి కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది ఆల్ ఇండియా ఎగ్జిబిషన్, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ గా రూపాంతరం చెంది ఈ పరిసర ప్రాంతాలకే పరిమితమైనటువంటి ఎగ్జిబిషన్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా వారి ఉత్పత్తులు తీసుకుని వచ్చి
ఇక్కడ ప్రదర్శించి ఈ ప్రాంతానికి ఒక ప్రాముఖ్యతను తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ఈనాటి కార్యక్రమం. ఆనాడు ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ మొదటి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి గారు జనవరి 1, 1949లో ఇక్కడికి వచ్చి ప్రారంభించిన ఆనాటి ఎగ్జిబిషన్ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దాని ద్వారా వస్తున్నటువంటి ఆదాయం కానీ, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు ఇక్కడ తీసుకొని రావటం కానీ, లేకపోతే ఆర్టిజాన్స్ ఇక్కడ తీసుకొని రావటం కానీ, వాళ్ళందరికీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కేటాయించి దాని ద్వారా వచ్చే రాబడిని కూడా ఒక సమాజ హితువు కోసం ఖర్చు పెడుతూ అనేక విద్యా సంస్థలు మొదలుపెట్టిన ఈ సొసైటీని తప్పనిసరిగా అభినందించకుండా ఉండలేకపోతున్నాం అనేది మాత్రం చాలా మనస్ఫూర్తిగా చెప్తాం. ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా కొన్ని అంశాలు దృష్టి తీసుకొచ్చారు. తప్పనిసరిగా వాటన్నిటి పరిష్కారం కోసం మా ప్రయత్నం అంతా చేస్తాం అని మీ అందరికీ నేను మాటిస్తూ, హనుమంతరావు గారు ఒక మాట చెప్పారు. హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున పెరుగుతా ఉంది. ఈ హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగ పరంగా కానీ, లేకపోతే వ్యాపార పరంగా కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఎక్కడికి పోరు, ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి అబ్జర్వ్ చేసుకునేటువంటి ఒక సామాజిక స్పృహ పెద్ద ఎత్తున ఉంది. ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు ఇక్కడ బతకచ్చు, అన్ని మతాల్ని ఇక్కడ దగ్గర తీసుకుంటారు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ కావాల్సిన విధంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి కావాల్సినటువంటి ఇక్కడ సోషల్ కండిషన్స్ అట్లాగే ఉన్నాయి, అట్లాగే వాతావరణ పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా ఎదుగుతాం. ఈ గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న పరిణామ క్రమంలోనే పెద్ద ఎత్తున నగరాభివృద్ధి కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున ఆలోచన చేస్తా ఉన్నాం. ఒకప్పుడు మూసీ నది ఈ ప్రాంతానికి ఒక పెద్ద వరంగా ఉండేది. రాను రాను మూసీ నది కలుషితమై అది ఒక మురికి వచ్చేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చి చాలా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈనాటి ప్రభుత్వం ఆలోచన చేస్తాం. ఈ నది ఈ నగరానికి ఒక పెద్ద మణిహారంగా మారాలి, ఇది ఒక పెద్ద అసెట్ గా మారాలి అని చెప్పి ఇవాళ మూసీ రిజర్వేషన్ ప్రోగ్రాం తీసుకొని వేల కోట్లతో మూసీలో ఒక మంచి అంటే ఫ్రెష్ వాటర్ ఫ్లో అయ్యేటట్టుగా మూసీ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తూ ఆ పరిసర ప్రాంతంతో హైదరాబాద్ నగరంలో ప్రవహిస్తున్న మూసీ థేమ్స్ రివర్ లండన్ లో ఏ రకంగా అయితే ఆ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందాయో ఆ రకంగా అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. అలాగే ఫ్యూచర్ సిటీ ఈరోజు మనం చూస్తా ఉన్నాం. నగరంలో వచ్చినటువంటి హైటెక్ సిటీ కానీ, లేకపోతే సైబరాబాద్ ఫైనాన్షియల్ సిటీ కానీ, గ్రోత్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ పెద్ద ఎత్తున హైదరాబాద్ నగర అభివృద్ధికి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఇవాళ ఫ్యూచర్ సిటీ అనేది ఒక గొప్ప వరంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి మారబోతా ఉంది. దాని ద్వారా హైదరాబాద్ నగరం ఈరోజు ఇంకా పెద్ద ఎత్తున గ్లోబల్ సిటీగా మారిపోతాం. ఇందుగా మనం వార్తల్లో చూస్తుంటాం. హైదరాబాద్ నగరం ఇవాళ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇవాళ ఎంత పెద్ద ఎత్తున దాని రూపురేఖలు కూడా మారిపోతా ఉంది. ఇలా మారిపోతున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ప్రజలంతా ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ నగరాన్ని రక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత కూడా మనందరిపైన ఉందని మేము భావిస్తా ఉన్నాం. అందుకే హైదరాబాద్ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ సిటీగా దీన్ని పెద్ద ఎత్తున ముందు తీసుకొని పోవాలనే ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా కట్టుబడి ఉందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను.